ప్రార్థన చేశాము అంటే దుర్మార్గతను వదిలిపెట్టాలి. అలాగే ఉండి ప్రార్థన చేసామనుకో వినడు. వదిలేయాలి. ఇప్పుడు వడ్డీలు ఇచ్చేది ఉంటుంది అనుకో, అది ఇచ్చుకుంటూ మనం ప్రార్థన చేసామనుకో వినడు ఆయన. అందుకే రహస్యంగా చూచి నీ తండ్రి రహస్యంగా చూస్తాడా? ప్రార్థన వింటాడా? హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విన్నాడా? హిజ్కియా నీ కన్నీళ్లు విడిచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. వింటాడా? వింటాడు. ఆయనకిష్టమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఆయన వింటాడు, స్పందిస్తాడు, చెల్లిస్తాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. విన్నాడా? ప్రార్థన విన్నాడా హిజ్కియాది? ఎందుకు చేశాడు ఆయన ప్రార్థన? నీకు వచ్చిన రోగం మరణానికే వచ్చింది. మరణ శాసనం రాశాడు దేవుడు ఆయన పైన. ఆయనే రాజు, ఆయనే అందరికి మరణ శాసనాన్ని రాశాడు. కానీ రాజైన హిజ్కియాకు మరణ శాసనం రాశాడు. ఎవరైనా? రాజులకు రాజు, రాజే అధికారి. ఆయన అధికారము కంటే పై అధికారి ఎవరైనా? దేవుడు రాజులకు రాజు.